పెట్టేసేయండి, అన్ని ఒక జాలో పెట్టకండి. నిన్న మనము షేప్ వ్యవస్థని చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో అయినా ఇవన్నీ నా పరిధిలో లేవు, ఇవన్నీ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి వాళ్ళ పర్మిషన్తో చేయాల్సి వస్తుంది. మరి మీరు డిప్యూటీ సీఎం గారు మీరు సమయం నుంచి ఇస్తే మాట్లాడమని చెప్పిండు. కాబట్టి మీరు ఇమీడియట్గా సంబంధించి నిన్నే చెప్పడం జరిగింది. అయితే మేము 10 రోజులు 9 రోజులు సమ్మె చేస్తున్నాం సార్. మీరు అర్థవంతంగా 2 నెలలే మనం సంబంధించేట మాకు డిప్యూటీ సీఎం గారు దృష్టి దగ్గర తీసుకెళ్ళండి, ఆయన మాట్లాడిన తర్వాత మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 10:30కు డిప్యూటీ సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. సీఎండి గారు, అద్దంకి దయాకర్ గారు, మధ్యవర్తిగా మన కోదండం సారు, మేమందరం కలిసి సీఎండి వీళ్ళందరూ కలిసి డిప్యూటీ సీఎం గారు పోవడం జరిగింది. సారు ఒకటే చెప్పడం జరిగింది, డిప్యూటీ సీఎం మీరు ఇమీడియట్గా సమ్మె విరమించి మీరు రావాలా, మన సమ్మె విరమించిన తర్వాత చర్చలు ఉంటాయి మేము ఇంతకుముందు చెప్పినాం కదా, మీరు విరమించి వచ్చిరా అని అడిగాను. అంటే లేదు సార్, నిన్న సీఎం గారు చెప్పిన మాట వాస్తవమే, కానీ మేము అర్థవంతంగా విరమించలేకపోయినాం, మీ హామీ తీసుకున్న తర్వాత మేము సమ్మె విరమించాలనుకున్నాం సార్, అందుకే మీ దగ్గరికి వచ్చామని చెప్పడం జరిగింది. దానికి మినిస్టర్ గారు ఏమన్నారంటే, సరే ఏదైతే మొత్తం డీటెయిల్గా ఆయన ముంగట మేము అన్నీ చెప్పాము, ఏంది వాళ్ళకి మనకు తేడా ఏమున్నది, ఎట్లా అన్యాయం జరుగుతుంది, కార్మికులు ఎంత ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ డిప్యూటీ సీఎం గారి దృష్టి తీసుకెళ్ళాం. ఆయన ఏమనండి, ఇమీడియట్గా సీఎండి గారికి ఏం చెప్పారంటే, వీళ్ళకి ఇమీడియట్గా ఏదైతే మనం చేయగలుగుతామో ఫైనాన్స్ ఎక్కువ బడ్జెట్ బడలు లేకుండా ఏమేమి చేయగలుగుతాం ఇమీడియట్గా చేసేయండి, మిగతా ఏదన్నా వాళ్ళు చేయలేము ఇమీడియట్ చేయలేని పరిస్థితి అవన్నీ మీరు చర్చించి మా దృష్టి తీసుకెళ్ళండి, దానికి ఫైనాన్స్ చేసి మనం నిర్ణయం తీసుకున్నామండి, ఇమీడియట్గా మీరు ఇప్పుడు సమ్మె విరమిస్తారు, మీరు పోయి చర్చించాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక సీఎం మన మినిస్టర్ గారి దగ్గర సమ్మె విరమించి మనం మళ్ళీ సెక్రటరీకి వచ్చి సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పిందంటే, టోటల్ రిపోర్ట్ తీసుకుంటాను నేను, మనం ఇమీడియట్గా మీకు ఏం చేయగలుగుతాం, దశల వరకు ఏం చేయగలుగుతాం, ఇప్పుడు ఇమీడియట్గా అన్నీ నేను ఒక ఫైనల్ మొత్తం లిస్ట్ తీసుకుంటాను, తీసుకొని మీకు నేను చెప్తాను, మళ్ళీ మనం అందరం కూర్చొని ఫైనల్ చేసి ఇమీడియట్గా ఏంటి చేసి ఆర్డర్ ఇచ్చేస్తాం. కానీ ఉంటే మనం ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తాము, మీరు మీ వాళ్ళు చెప్పేసి ఇమీడియట్గా డ్యూటీ ఎక్కమని చెప్పడం జరిగింది. అయితే మేమేమన్నామంటే, సార్ మేము అన్కండిషన్గా మీకు ఏదైతే సమ్మె విరమించినామో మా కార్మికులకు అన్కండిషన్గా జాయిన్ చేసుకోవాలా, ఎప్పుడైతే నిన్న మొన్న అండర్టేకింగ్ కూడా అది మేము ఇయ్యము, మాకు మేము అన్కండిషన్ చేసినప్పుడు మేము అన్కండిషన్ చేసినప్పుడు దానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆల్ వచ్చే డైరెక్టర్లకు అందరికీ కిందికి ఎస్టీగా చెప్పడం జరిగింది, మనం ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ రాసే అవసరం లేదు, ఇమీడియట్గా 10 మంది డ్యూటీ కావాలి. ఇది అక్కడ మనం జరిగిన సారాంశం. అయితే కార్మికులు కొంత బాధపడవచ్చు, మనం ఇన్ని రోజులు ఇంత పెద్ద ఎత్తున సమ్మె చేసి మనం ఏం సాధించినామని, కానీ ఇలా ఏం జరిగిందో మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఆలోచన చేసి అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే, మనకు 2 రోజుల క్రితము మనము అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. అయితే కార్మికులు కానీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అందరు కలిసి చేస్తున్నారు ఒక భావన ఉండే ఆ రోజు. అప్పటి వరకు ఆ రోజు ఏమైందంటే, ఉన్న సంఘాలన్నీ చేతులు ఎత్తేసినాయి, మేము మీకు సపోర్ట్ చేయలేము, మాకు ప్రభుత్వం ప్రైవేటీకరణ కానట్లా హామీ ఇచ్చింది, మరి మేము మీకు సపోర్ట్ చేస్తామంటే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేసింది అటు డిపార్ట్మెంట్, కాబట్టి మేము మీకు సపోర్ట్ చేయమని చేతులు ఎత్తేసింది. దానివల్ల చాలామంది కార్మికులు, ఆ సంబంధించిన సంఘాలకు సంబంధించిన కార్మికులు కానీ అక్కడ ఉన్న కింది లెవెల్ నాయకులు